సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ విషయంలో గోడితో పోయేదాన్ని అల్లు అర్జున్ గొడ్డల దాకా తెచ్చుకున్నారు అన్నారు. ఏదో ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఇలా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించారు అన్న ఆరోపణలను పవన్ కొట్టిపారేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ విషయంలో గోటితో పోయేదాన్ని అల్లు అర్జున్ గొడ్డల దాకా తెచ్చుకున్నారన్నారు. ఏదో ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఇలా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించారన్న ఆరోపణలను పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ విషయంలో గోటితో పోయేదాన్ని అల్లు అర్జున్ గొడ్డలి దాకా తెచ్చుకున్నారన్నారు. ఏదో ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఇలా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించారు అన్న ఆరోపణలను పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సంధ్యా థియేటర్ విషయంలో గోటితో పోయేదాన్ని అల్లు అర్జున్ గొడ్డలి దాకా తెచ్చుకున్నారని, ఏదో ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని ఇలా కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరించానన్న ఆరోపణలను కూడా పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు. పూర్తి వివరాలు ఫిల్మ్ కరెస్పాండెంట్ సుజన్ అడిగి తెలుసుకుందాం. సుజన్, విజయ్ చంద్రిక, అల్లు అర్జున్ అరెస్టు సంఘటనలన్నీ కూడా చాలా వివాదాస్పదం అయిన విషయం మనం చూస్తూనే ఉన్నాము. గత కొన్ని రోజులుగా కూడా దీని మీద సామాన్యులు కానీ అంటే అల్లు అర్జున్ సంబంధించి ఆయన రెస్పాండ్ అయ్యే విషయంలో కూడా ఎక్కువ మానవతా దృక్పథంతో లేరు అనే విషయాన్ని చాలా మంది ప్రస్తావించారు. అసెంబ్లీలో కూడా బాధిత కుటుంబం పక్షాన అల్లు అర్జున్ కానీ అలాగే సెలబ్రిటీలు పర్టికులర్ గా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు ఎందుకు బాధితుల పక్షాన స్పందించలేరు, మీరు వాళ్ళకి భరోసాగా ఎందుకు లేరు అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చాలా అసెంబ్లీలో చాలా తీవ్ర స్థాయిలో ఆయన మండిపట్టం ఇదంతా కూడా చూసిన తర్వాత వరుసగా ఆయనకు సంబంధించి వాళ్ళందరూ కూడా వెళ్లి బాధిత కుటుంబ పక్షాన్ని వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు. ఇదే విషయానికి సంబంధించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తాజాగా చేసిన చిట్ లో కూడా రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంటే గోటితో పోయి గొడ్డలు తెచ్చుకున్నాడు. అంటే ఈ హీరోలు అనేవాళ్ళు ముందు థియేటర్లకు వెళ్ళి అంటే ఎక్కువ మంది అభిమానులు ఉంటారు. సో అలాంటి క్రమంలో థియేటర్లకు వెళ్ళటం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. తాను కూడా కెరీర్ స్టార్టింగ్ లో కొన్ని సినిమాలకు ఇలాగే వెళ్లి రిస్క్ ఉందని చెప్పేసి ఆగిపోవడం జరిగిందని చెప్పే విషయాన్ని పవన్ ఈ సంఘటన ఉద్దేశిస్తూ కూడా తాను చెప్పడం జరిగింది. అలాగే బన్నీ బాధిత కుటుంబం విషయంలో వెంటనే రెస్పాండ్ అయ్యి ఉంటే బాగుండేది, మానవతా దృక్పథం లోపించింది ఎందుకో ఈ సంఘటన విషయంలో అని చెప్పే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో పాటు అలాగే ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇక ముందు అంటే ఈ చెప్పిన అంటే ఈ జరిగిన సంఘటనని గుణపాఠంగా తీసుకుని భవిష్యత్తులో కూడా ఇలాంటి సంఘటనలు లేకుండా ఉంటే బాగుంటుందనే అభిప్రాయం కూడా ఆయన నుంచి వ్యక్తమైంది. పర్టికులర్ గా రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు, ఆయన పేరు చెప్పనందుకే అల్లు అర్జున్ టార్గెట్ చేశారనే ప్రచారం జరిగిన నేపథ్యంలో వాటన్నిటిలో కూడా పవన్ కళ్యాణ్ ఖండించడం జరిగింది. రేవంత్ రెడ్డి అంటే ఆయన ఒక మంచి నాయకుడు, ఎలాంటి చిన్న చిన్న విషయాల్లో అరెస్ట్ చేస్తారంటాం, ఇలాంటి ప్రచారాన్ని కూడా ఆశ్చర్యపడడం అని చెప్పేసి కూడా పవన్ ప్రస్తావించడం జరిగింది. నిన్న అంటే 2 రోజుల క్రితమే ఇదే విషయానికి సంబంధించి మీడియా ప్రశ్నించినప్పుడు కూడా సినిమాల కంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం అని చెప్పేసి పవన్ చెప్పడం జరిగింది. అంటే జరుగుతున్న అరాచకాలకు సంబంధించి మాట్లాడాలి అని చెప్పేసి అంటే పదే ఈ విషయం గురించి ప్రస్తావించవద్దు సినిమాలకు సంబంధించి నా దగ్గర అని చెప్పే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. తాజాగా ఇప్పుడు క్లారిటీగా
అల్లు అర్జున్ మానవతా దృక్పథంతో ముందే వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తే ఇదంతా జరిగి ఉండేది కాదు. అలాగే రేవంత్ రెడ్డి మీద జరుగుతున్న ప్రచారాన్ని కూడా పవన్ తాను ఖండించడం జరిగింది. సో ఓవరాల్ గా అల్లు అర్జున్ వివాదం మీద పవన్ నుంచి కూడా ఇప్పుడు ఒక రెస్పాన్స్ అనేది వచ్చింది. ఆయన అభిప్రాయం ఏంటనేది ఖచ్చితమైన అభిప్రాయం. ఏదైతే జరుగుతున్న ప్రచారాన్నింటినీ ఖండించడంతో పాటు మానవతా దృక్పథం అనేది ఎందుకో లోపించింది. అదే బందీ స్థానంలో రేవంత్ రెడ్డి ఉంటే కనుక రేవంత్ రెడ్డి వెంటనే వెళ్లి బాధిత పక్షాన్ని బాధిత కుటుంబాన్ని పరామర్శించేవారు కదా, అది ఇక్కడ లోపించిందనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దీంతో పాటు ఏదైతే అన్ని ఆ ప్రదేశానికి అంటే సంజయ్ థియేటర్ కి వెళ్లే విషయంలో కూడా టీం అతన్ని ఎలక్ట్ చేయాల్సి ఉండాల్సింది, అది లేకపోవడం వల్ల ఇదంతా కూడా జరిగిందనే విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఈ విషయాన్ని గురించి అంటే ఎక్కువ దీని గురించి మాట్లాడకుండా తాను సినిమాల గురించి ప్రస్తావిస్తూ వద్దు అని చెప్పేసి చెప్పిన ఆయన తొలిసారి ఈ ఇష్యూ గురించి తనదైన శైలిలో తన గురించి అంటే తనకు తెలిసిన వివరాలన్నింటినీ తనకి తోచిన ఏదైతే ఉందో జరిగిన సంఘటన ఉద్దేశించి తన అభిప్రాయాన్ని అయితే ప్రస్తుతం పవన్ తెలియజేశారని చెప్పేసి నాకు అనిపిస్తోంది. రైట్, దిల్ రాజు అలాగే పవన్ కళ్యాణ్ మధ్య ఈ అంశం కాకుండా ప్రధానంగా ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అండ్ అల్లు అర్జున్ విషయంపై దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో చర్చించే అంశాలు ఏంటి? ఉదయమే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారని చెప్పేసి నిన్న విజయవాడ ఈవెంట్ లో దిల్ రాజు చెప్పడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు ఆయన్ని ఆహ్వానించడానికి కూడా దిల్ రాజు ఎఫ్డీసీ చైర్మన్ ఎంపికైన తరుణంలో ఆయన సినిమానే ఇప్పుడు ప్రమోషన్ కి పిలవడానికి ఆహ్వానాన్ని అందించడానికి ఆయన కలవడం జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి జరుగుతున్న వివాదాలు కానీ ఏపీలో అంటే పర్టికులర్ గా ఏపీలో సినిమా ఇండస్ట్రీకి ఏ సహకారాలు కావాలన్నా ఫస్ట్ నుంచి కూడా మేము అందిస్తామని చెప్పేసి పవన్ చెప్పిన నేపథ్యంలో టోటల్ గా జరుగుతున్న సంఘటనలకు సంబంధించి కానీ వీటన్నిటికి కూడా వాళ్ళిద్దరి మధ్య కూడా చర్చ జరిగింది. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇక అంటే భవిష్యత్తులో కూడా వీటన్నిటిని కూడా రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అది ఎక్కడ జరిగినప్పటికీ కూడా ఏపీలో కూడా ఇక ముందు నిర్వహించే ఈవెంట్ల విషయంలో చాలా పకడ్బందీగా ఉండాలి అని చెప్పేసి విషయాన్ని వాళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక రాజమండ్రిలో జరగబోతున్న ఈవెంట్ కి సంబంధించి 4వ తారీఖు ఈవెంట్ జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దీనికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. అయితే ఇదే ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి వీలుంటే ఆయన కూడా హాజరవుతారని చెప్పేసి కూడా సమాచారం ఉంటుంది. సో దానికి సంబంధించి టీం నుంచి కూడా త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా ఇప్పుడు పవన్ చేసిన వ్యాఖ్యలతో అల్లు అర్జున్ దే పూర్తి స్థాయిలో తప్పు అని పవన్ తేల్చేసినట్టేనా? ఖచ్చితంగా అంటే ఒక లోపం అనేది అంటే ఎందుకంటే ఆ బాధిత కుటుంబం ఇలా జరిగిన తర్వాత సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యే విషయంలో 2 days లేట్ చేశారు. సో అంటే ఆయన వరకు నుంచి నేను షాక్ లో ఉన్నాననే విషయాన్ని ఆయన ప్రస్తావించడం జరిగింది. కానీ ఎప్పుడైనా అలాంటి ఒక సంఘటన జరిగినప్పుడు ఇమీడియట్ రెస్పాన్స్ అనేది ముఖ్యం అనే విషయాన్ని పవన్ ప్రస్తావించారు. ఆ విషయంలో బన్నీ వైపు నుంచి తప్పు ఉందనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పినట్టే మనం భావించాల్సింది.